ఓ గ్రామం తీసుకొని సర్పంచ్ ఉంటాడు కదా, సర్పంచే ఆ గ్రామానికి పెద్ద. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా పెద్దనో ఓ గ్రామానికి సర్పంచే పెద్ద. ఆ సర్పంచ్ పోయి మండలంలో ఓ పెద్ద పెట్టుబడిదారుడు ఉన్నాడు. అయ్యా సార్, మా ఊళ్ళో కంపెనీ పెట్టు, మా ఊళ్ళో ఉద్యోగాలు వస్తాయి మా పొరగాళ్ళకి అని చెప్పేసి పోయి అడిగిండు. సరే బిడ్డ పెడతా అని అన్నాడు. ఆయనకు కూడా పెట్టవలసిందిగానే ఉన్నది. ఇక్కడ దానికి కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి. ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా అని అంటే, ఆ పెట్టుబడి పెట్టేటైనా ఒకసారి ఊరికి వచ్చి చూసిపోతాడా, చూసిపోడా, ఏడ పెట్టాలి, ఏడ జాగు ఉంది, ఏంది కథ అన్నది చూసుకుంటాడు. మరి వీళ్ళు చూసుకోకుండా ఎట్లా ఒప్పందాలు చేస్తున్నారు అని అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది అని అన్నాడు ఆయన. నాకు కూడా నిజమే కదా అని అనిపించింది. సో దీనిపైన స్పష్టత ఎప్పుడు వస్తుంది అంటే, నిజంగానే పెట్టుబడులు వచ్చి టకాటక పనులు జరిపోయి, శంకుస్థాపనలు జరిపోయి, పనులు అయిపోయి ఈ తెలంగాణ ప్రజానికం, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ నిరుద్యోగులంతా ఉద్యోగాలు చేస్తుంటే అనిపిస్తుంది. ఇలా హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలలో 60% ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా తెలంగాణ వాస్తవ్యులు కానే కాదు, అంతా బయట రాష్ట్రం వాళ్ళే.